తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అధికార పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు వస్తుంటే ఆహ్వానిస్తున్నారు. కానీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంకు చెందిన బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సారెడ్డి మాట్లాడుతూ గతంలో ఆయన మహా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారని, అనంతరం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారని, 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరే ఓటమి చవి చూసి నియోజకవర్గంలో పార్టీ లేకుండా చేశారని, కొద్ది రోజులకే అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎన్నో భూ కబ్జాలు చేసిన వ్యక్తి ప్రతాప్ రెడ్డి అని, బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన 3 నెలలకే మళ్లీ అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన ప్రయత్నాలను గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పంచన చెరి భూ కబ్జాలు చేస్తున్న వ్యక్తి ప్రతాప్ రెడ్డి రాజకీయ జీవితం గజ్వేల్ ప్రజలకు తెలుసునని ఆయన తెలిపారు. 3-4 సార్లు పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థుల ఆస్తులు తరిగిపోయాయి. కానీ ప్రతాప్ రెడ్డి తన ఆస్తులను కూడబెట్టుకోవడానికి, అధికార పార్టీలలో చేరడానికి రాష్ట్ర నాయకులతో వందనాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఓటమి తప్పదని, మల్లన్న సాగర్ కుండపోచమ్మ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు చేసిన మోసాన్ని ఆయన వివరించారు. మళ్ళా 18లో కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాకుండా చేసాడు. మళ్ళా ఈసారి టీఆర్ఎస్కు పోయిండు. టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా భూస్థాపిపోయింది. అసొంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రావాలనే ప్రయత్నం చేస్తుండు. మీ అసొంటి వ్యక్తి రావద్దని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎందుకంటే మీరు అందరు గమనించాలి, ఈ ప్రతాప్ రెడ్డి భూ కబ్జాలు ఎక్కడెక్కడ చేసిండంటే గౌడెల్లీలో ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన 2018 ఎలక్షన్స్లో ఓడిపోగానే అండర్ వాల్యూ వేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ 6 ఎకరాలు 8 ఎకరాలు. అదేవిధంగా ప్రజ్ఞాపూర్లో కూడా ఎవరికైతే భూములు అమ్మిండో మళ్ళా వాళ్ళందరి దగ్గర రిటర్న్ తీసుకుండు. అదేవిధంగా మొన్న ములుగు మండల్లో లక్ష్మపల్లిలో కూడా భూ దందా చేయబోయిండు. దాన్ని మేము అడ్డుకున్నాము. ఇటువంటి వ్యక్తి మా కాంగ్రెస్కి అవసరం లేదు. మా కాంగ్రెస్లో ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వీళ్ళందరి ద్వారానే మేము గజ్వేల్లో మా పార్టీ అభివృద్ధి చేస్తాం. మీరు చూస్తుర్రు, మేము ఇవాళ ఎలక్షన్ రెడ్డి గారు కానీ భూమిరెడ్డి కానీ వాళ్ళ ఇళ్ళకి పోయి, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ గురించి పోరాడిర్రు, వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లకు ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు మంచి నాయకులు కాబట్టి. కానీ ఈయన ప్రతాప్ రెడ్డి ఎంబడి ఉండే చిల్లర నాయకులను మా పార్టీలకు రావద్దు. మీరు చేసిన భూదందాలన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మళ్ళీ దందా చేయాలనే ఆలోచనతోనే నువ్వు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయత్నం చేస్తున్నావు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమను, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలన్న ఆలోచన కాదు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకో, ఒక 3 నెలలు కాలే మేము వచ్చి, ఒక 3 నెలల్లోనే నీ దందాలు నడుస్తలేవని కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ దందాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు. అందుకోసమే నీకు లేక కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే ఒక ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు. ఆయన చనిపోయేదాకానన్నా ఆయనకు సేవ చేసి ఆయన దగ్గరనే ఉండి ఆ పార్టీకి సేవ చేయాలని మేము మీ ద్వారా కోరుకుంటూ, ఆయన వచ్చినా కానీ ఆయనను వ్యతిరేకిస్తాము. ఆయనను పార్టీలకు రానియకుండా ప్రతి ఒక్క అడుగులు అడ్డుకునే ప్రయత్నం కూడా మేము చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.